ఇదిలా ఉంటే కాంగ్రెస్ తీరును నిరసిస్తూ బీజేపీ కూడా ర్యాలీకి సిద్ధమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి గాంధీ భవన్ వరకు బీజేపీ ర్యాలీ నిర్వహిస్తోంది. గాంధీ భవన్ ముందు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. నిన్న ప్రధాని మోదీ నివాసం ముందు రాహుల్ గాంధీ నిరసనను వ్యతిరేకిస్తూ ఈ రోజు బీజేపీ ఈ ఆందోళనకు సిద్ధపడింది. మా ప్రతినిధి విద్యాసాగర్ సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ప్రస్తుతం కాంగ్రెస్ తీరును నిరసిస్తూ బీజేపీ నేతలంతా కూడా బీజేపీ కార్యాలయం వద్దకు చేరుకుంటున్నారు. వారంతా కూడా కాసేపట్లో బీజేపీ ఆఫీసు నుంచి గాంధీ భవన్ వైపు నిరసన ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. మనం ఒకసారి ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా చూడొచ్చు. బీజేపీ నేతలంతా బీజేపీ ఆఫీస్ కార్యాలయం బయట నిలబడి కాంగ్రెస్ తీరుకు నిరసనగా నినాదాలు చేస్తున్నారు. నిన్న రాహుల్ గాంధీ ఏదైతే ప్రధాని నివాసం ఎదురు చేసినటువంటి ఆందోళన ఉందో అది ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ, దేశ ప్రజలను అవమానించినట్లుగానే భావించాలి. ప్రజాస్వామ్యంలో చర్చలు సజావుగా సాగాలి, కానీ ఇలా అర్ధాంతరంగా ప్రధాని నివాసం ఎదుట ధర్నా చేయడాన్ని తీరును ఖండిస్తూ వీరంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మరి కాసేపట్లోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో వీరంతా కూడా ఇక్కడి నుంచి గాంధీ భవన్ దాదాపు 1/2 కిలోమీటర్కు పైగా ఉంటుంది, అక్కడికి నిరసన ర్యాలీగా బయలుదేరున్నారు. అయితే వీరిని వెళ్లకుండా అడ్డుకునేందుకు కూడా ఒకవైపు పోలీసులు కూడా బీజేపీ కార్యాలయంతో పాటు గాంధీ భవన్ పరిసరాల్లో పెద్ద ఎత్తున మోహరించి ఉన్నటువంటి తీరు కనిపిస్తుంది. మనం ఒకసారి అసలు బీజేపీ నేతలు నిన్న జరిగినటువంటి నిరసనకు ఈరోజు ప్రతి నిరసనకు ఏం చెప్తారో మనతో పాటు మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి గారు ఉన్నారు. ఏం చెప్తారు, ఎందుకు నిరసన? మేము ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ దేశం భద్రంగా ఉండాలి, దేశం ప్రశాంతంగా ఉన్నది, ఎటువంటి కరువు కాటకాలు లేవు, దేశం మొత్తం కూడా అగ్రరాజ్యం అయ్యి ఈరోజు ప్రపంచ దేశాలు వెలుగుతూ ఉంటే ఓర్చుకొని ఈ కమ్యూనిస్ట్ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఏ విధంగానైనా మోడీని దింపాలి, దేశంలో అల్లకల్లోలను సృష్టించాలని చెప్పి కాక్రోచ్ పార్టీని సృష్టించి అందులో విద్యార్థుల మధ్యలో కొంతమంది తీవ్రవాదులను, కాశ్మీర్ తీవ్రవాదులను ఇక్కడ అసంఘిక కార్యక్రమాలు చేసేటువంటి అల్లరి చిల్లరిగా తిరిగేటువంటి పిల్లలందరినీ తీసుకొచ్చి ఈరోజు పోలీసుల వాహనాలు తలవడం, పోలీసుల మీద దాడులు చేయడము, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసడం, ఢిల్లీని అల్లకల్లోలం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈరోజు మేము గాంధీ భవన్కి పోతే ఏ విధంగా ఉంటుందో ఒకసారి రుచి చూపిద్దామని చెప్తున్నాం. ఏ దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోయి ప్రధానమంత్రి కార్యాలయం ముంగట సిగ్గుచేటుగా ధర్నా చేయడం అంటే దేశ చరిత్రలో చీకటి రోజు అని చెప్పి మేము తెలియజేస్తాం. మనం చూడొచ్చు బీజేపీ ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఒకసారి ఆందోళన నిర్వహించేందుకు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్తో పాటు బీజేపీ నేతలకు సంబంధించి ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా బీజేపీ కార్యాలయం వద్ద బీజేపీ నేతలంతా కూడా బయటికి వస్తే ప్రతిఘటించేందుకు పోలీసులు కూడా సిద్ధంగా ఉన్నారు. వారిని గాంధీ భవన్ ముట్టడి వైపు వెళ్లకుండా అడ్డుకుంటామంటూ పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొనేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో నేతలంతా కూడా గాంధీ భవన్ వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మనం చూడొచ్చు. ఒక్కసారి బీజేపీ ఆఫీస్ నుంచి నేరుగా గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గరలో ప్రధాన రహదారి మీద ఉన్నటువంటి రోడ్డుని పూర్తిగా బ్లాక్ చేశారు. అక్కడ అటువైపు వెళ్లకుండా బారికేడ్లతోటి రోడ్డుని పోలీసులు దిగ్బంధనం చేయడంతో పాటు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా మోహరించి ఉన్నాయి. మనం చూడొచ్చు. క్విక్ రియాక్షన్ టీమ్స్ ను కూడా ఇక్కడికి రప్పించారు. రోప్ పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఒకవేళ నేతలు ముందుకెళ్లేటువంటి సిచ్యువేషన్ ఉంటే వారిని డెఫినెట్ గా ఇక్కడ నుంచి లిఫ్ట్ చేస్తాము, వారిని అరెస్ట్ చేస్తామంటూ కూడా బస్సులు కూడా ఏర్పాటు చేసుకొని పోలీసులు ఇక్కడ సన్నద్ధమవుతున్న తీరు కనిపిస్తే డెఫినెట్ గా నిన్న రాహుల్ గాంధీ చేసినటువంటి చర్యకు ప్రతిచర్యగా ఈరోజు గాంధీ భవన్ ముట్టడి చేస్తాము. ప్రజాస్వామ్యంలో చర్చలు అనేవి సభల్లో జరగాలి, శాంతియుత వాతావరణంలో జరగాలి. కానీ నిన్న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ నివాసం ఎదుట రాహుల్ గాంధీ చేసినటువంటి చర్య ఏదైతే ఉందో అది సమంజసం కాదు, అది ప్రజాస్వామ్య బద్ధం కాదు. కాబట్టి డెఫినెట్గా మేము ఈరోజు మా నిరసన తెలియజేస్తాము, గాంధీ భవన్ ముట్టడి చేసి మేము ఏంటో బీజేపీ ఏంటో సత్తా చూపిస్తామంటూ కూడా కొద్దిసేపటి క్రితం మాట్లాడినటువంటి నేతలు చెప్తున్నారు. మనం చూడొచ్చు. ఒక్కసారిగా బీజేపీ పార్టీ ఆఫీసు వైపు మరింత ముందుకు వచ్చి పోలీసులు రోపులతోటి బీజేపీ నేతలను గాంధీ భవన్ వైపు వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రత్యేక బలగాలతోటి ఇక్కడ చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి గాంధీ భవన్ కి బీజేపీ నేతలు ర్యాలీకి సిద్ధమవుతున్న నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. బీజేపీ కార్యాలయం నుంచి ఎవరిని కూడా బయటకు రానివ్వకుండా అక్కడ కూడా పోలీసులు భారీగా మోహరించారు. అలాగే రోడ్ల దగ్గర బారికేడ్స్ పెట్టేశారు. వాళ్ళు ప్రధాన రహదారిపైకి రాకుండా బారికేడ్స్ ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో బీజేపీ పార్టీ నేతల ర్యాలీ
ప్రారంభం కాబోతోంది. గాంధీ భవన్ వరకు వీళ్ళందరూ ర్యాలీగా వెళ్లబోతున్నారు. నిన్న ప్రధాని మోదీ నివాసం ముందు రాహుల్ గాంధీ నిరసనను వ్యతిరేకిస్తూ ఈ రోజు బీజేపీ పార్టీ ఈ ఆందోళనలకు సిద్ధమవుతోంది.